ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా మీ సోదరి గౌతు శిరీషగా విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈ రోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. తెలిసి జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకు సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. గౌతు లచ్చన్న గారి విగ్రహం ఆవిష్కరణకు నూజుల్లో ఒక ఊరేగింపులో క్యాన్వా ఎక్కినప్పుడు మరి గౌతు శిరీష అక్క ఉన్నారు, అట్లానే మంత్రివర్యులు పార్థసారథి గారు ఉన్నారు. అక్క, మేము ఈ రోజు నువ్వు క్షమాపణలు తెలియక జరిగింది తప్పు అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, జోగి గారు పక్కన ఉన్నప్పుడు మీకు కనపడలేదా? మీరెందుకు ఆ క్యాన్వా దిగలేదు? ఇవాళ మీరు తెలియక జరిగింది తప్పంటే ఆ యదవ మీ పక్కనే నుంచొని ఉన్నాడుగా, ఊరంతా ఊరేగింపు ఊగారుగా. అంటే మేము ఒకటి అడుగుతున్నాం, అక్క అదే వెంటనే వాడు ఎక్కిన వెంటనే మీరు దిగి ఉంటే నిజమైన ఎమ్మెల్యేని అనిపించుకునేవారు. మేం పార్థసారథి గారికి ఒకటే అడుగుతున్నాం, పార్థసారథి గారు మీరు వైసీపీలో ఉన్న మంత్రి అనుకుంటున్నారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి అనుకున్నారో ఒకటి ఆలోచించండి. మీకు ఏదైనా ఉంటే స్వయంగా మీ ఇంటికి పిలిపించుకొని ఇంటండి సన్నాసులకి. కానీ మీరు ఆ జోగి గారికి ఇంకా పక్కన పెట్టుకొని మీరు తిరుగుతారంటే, బాబు లోకేష్ బాబు గారికి ఒకటే అడుగుతున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం, ఇట్లాంటి మంత్రుల మీద, ఇట్లాంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇట్లానే ఇంకొక వాళ్ళు తప్పు చేయడానికి కూడా అవకాశం ఉంది. వీళ్ల మీద మీరు చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే మా కార్యకర్తల మనోభావాలు ఎంత బాధ కలుగుతున్నాయో ఆ వీడియో చూసిన కాడి నుంచి. అందుకనే పార్థసారథి గారు మీరు వైసీపీ కడవ తీసేశారు. కూటమి ప్రభుత్వంలో కూటమిగా ఈ రోజు మంత్రివర్యులుగా మీరు పనిచేస్తున్నారు. అది మర్చిపోయారేమో. మీరు బయటికి రండి, ఆ నిషాల నుంచి బయటికి వచ్చేసి మీరు చేసిన తప్పు క్షమాపణలు చెప్పడం కాదు, మీ మీద గౌతు శిరీష అక్క మీద కఠినమైన చర్యలు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలా. దాన్ని తీసుకున్న తర్వాతే నిజమైన కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తగలకుండా ఉన్నారని మేము కోరుకుంటాం.